తప్ప ఊహాజనితమైనటువంటి వ్యవహారం చేయవచ్చు. దీని తర్వాత ఆ మెటీరియల్ అంతా కూడా అధికారులు ఒక వ్యాన్కి ఎక్కించుకొని మీరు తీసుకుని వెళ్ళి గుంటూరులో స్ట్రాంగ్ రూమ్లో నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్లో అరేంజ్ చేస్తాం. మా వైపు నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి చేయవలసినటువంటి అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. మీరు చేయవలసిందిగా మీ యొక్క విధులు అర్థం చేసుకొని సజావుగా ఎలక్షన్ జరిగేదాన్ని వరకు మాత్రమే కట్ చేశాం. కాబట్టి ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ ఎలక్షన్. ఇది మీరు సక్సెస్ఫుల్గా చేస్తారని చేయాలని అదే ఆశిస్తూ ఈ ఇన్స్ట్రక్షన్ కూడా దయచేసి మీరు శ్రద్ధగా వినండి. తెలుసని మాత్రం పోవద్దండి. మీరు ప్రశ్నలు వేశారంటే మీరు నిజంగా నేర్చుకున్నారు, ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయని అర్థము. అంతా తలకాయ ఊపేసి మనము అంతా తెలుసని అడగపోయి ఇది ఏం చేయాలో అడగకపోగా ఇది చేయొచ్చులని ఊహాజనంతో మీరు చేస్తే మాత్రం దట్ విల్ బి ద డే ఆఫ్ ఎండ్ ఆఫ్ యువర్ వర్కింగ్ ఆఫీస్ అవసరం మీరు పనిచేసే అవకాశం మనసులో వచ్చి ఇవి కోరుకో డెఫినెట్గా. కాబట్టి ఎలక్షన్లో ఓన్లీ సస్పెన్షన్ అయ్యే ఉంటాయి తప్ప ఎక్స్ప్లెనేషన్ ఉండవు. కాబట్టి దయచేసి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు సీనియర్ ఆఫీసర్స్ అయినా కూడా ఒక జిల్లా అధికారిగా మీకు కూడా కాస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అంతే తప్ప మిమ్మల్ని భయపెట్టడానికి ఒక మాత్రం అయితే కాదు. సో దయచేసి అర్థం చేసుకోవాలి. మెయిన్ ఇందులో నొక్కటం అదేమో పైన నొక్కాలి. ఈ బాక్స్ను ఓపెన్ చేయడమే మెయిన్ ట్రైనింగ్. అది మీకు 2తో పాటుగా మొత్తం 6 బాక్సులతోటి ఈ ట్రైనింగ్ తీసుకుంటే దాదాపు 50% పోలైనట్టే. ఎందుకంటే అది చాలా కొద్దిగా కఠినంగా ఉంటుంది. అది తెలుసుకోవడం ఓపెన్ చేయడమే చాలా కష్టం. అది కూడా మీరు కొద్దిగా ఓపికతో ఉండి అక్కడక్కడ ఒక బాక్స్ మేము పెడతాము. ఫస్ట్ చూపిస్తారు. చూపించిన తర్వాత అది నేర్చుకోకపోతే మాత్రం చాలా కష్టం. మెయిన్ బాక్స్ ఓపెన్ చేయడం అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉన్న పెద్ద టాస్క్. అంటే సీలింగ్ అంటే ఓపెనింగ్ కానీ సీలింగ్ కానీ రెండు వస్తే ఆటోమేటిక్ ఎలక్షన్ అయిపోయినట్టే. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఎవరు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే తర్వాత ఎవరు చెప్పరు, ఎవరి ద్వారా వాడితే. ఎందుకంటే తర్వాత ఏమాత్రం తేడా వచ్చినా డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. అందుకని శ్రద్ధగా ఆ బాక్స్ ఓపెనింగ్ మీకు మొహమాటం లేకుండా నాకు రాలేదండి నాకు చూపియండి అని చెప్పి 2 అయినా సరే అడిగి తెలుసుకొని వెళ్ళాలని నా యొక్క మనవి. నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యయుతంగా అవినీతికి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ్యులు మీరందరూ. ఆ విధంగా మీ అందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నాను. అంటే ఎంతో మంది ఉన్నప్పటికీ మీ వరకు మాత్రమే ఈ సెలక్షన్ అనేటటువంటి చేశారు కాబట్టి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇక మీరు చేయవలసినటువంటి పని ఏంటి? మొట్టమొదట మీరు దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏమిటంటే ఒక 5 విషయాల్ని క్లుప్తంగా తెలియజేస్తారు. ఒకటి, ప్రిసైడింగ్ అధికారిగా నియామకం చేసిన తర్వాత మీరు మొట్టమొదటి ఏం చేయాలి? నెంబర్ 1. నెంబర్ 2, పోలింగ్ ముందు రోజు మనం ఏం తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి. నెంబర్ 3, పోలింగ్ జరిగే సమయంలో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చూడాలి. నెంబర్ 4, పోలింగ్ ముగిసిన తరువాత ఆ మెటీరియల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఎవరికి అందించాలి. వీటి మీద కనుక మీకు మంచి అవగాహన కనుక ఉన్నట్లయితే మీరు ఇక ఏమి చేయక్కర్లేదు, పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళచ్చు. ప్రిసైడింగ్ అధికారిగా మీకు సమాచారం అందింది, తర్వాత మీరు ఏం చేయాలి? అకార్డింగ్ టు రిటర్నింగ్ అధికారిగా మీకు ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎక్కడికి రావాలి? ప్రిసైడింగ్ అధికారిగా మీకు ఇచ్చిన తర్వాత మెటీరియల్ తీసుకోవాలి. మెటీరియల్కి సంబంధించినటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా క్లుప్తంగానైనా ఒకసారి మీకు ఇచ్చేటటువంటి బుక్లు ఏ పేజీలో ఏమని అనేటటువంటి ప్రిపరేషన్ అనేటటువంటిది ఎలా ఉండాలనేటటువంటివి మీకు ఇచ్చేటటువంటి స్టాఫ్ ఎవరు ఇస్తారు, వాళ్ళు ఏ విధులు నిర్వహించాలి, వాళ్ళు చేయవలసినటువంటి పనులతో పాటు ఫిలప్ చేయవలసినటువంటి ఫామ్స్ ఏముంటాయి అనేటటువంటి ఒకసారి వెరిఫై చేసుకోండి. నెంబర్ 2, పోలింగ్ ముందు రోజు ఎక్కడికి వెళ్ళాలి, మెటీరియల్ చెక్ లిస్ట్ అనేటటువంటి వస్తుంది. ఆ చెక్ లిస్ట్ ప్రకారం అన్ని మనకు వచ్చాయా లేదా అనేటటువంటిది టిక్ పెట్టుకోవాలి. ఎప్పుడు మీరు పోలింగ్ స్టేషన్ నుంచి వెళ్ళక ముందే మీ స్టాఫ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ వచ్చారా రాలేదా అనేటటువంటి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళందరూ
వచ్చిన తర్వాత మీ మెటీరియల్ మీరు తీసుకున్న తర్వాత దాన్ని పక్కాగా వెరిఫై చేసుకోవాలి. మీకు సంబంధించిన మెటీరియలే ఇచ్చారా లేదా, పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది, పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ ఉంటాయి, చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ప్రకారం ఒక్కొక్క దాన్ని టిక్ పెట్టుకుంటూ మీరు వెరిఫై చేసుకోండి. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంతకు ముందు ఎలక్షన్స్కి దీనికి చిన్నపాటి మార్పులు అనేటటువంటి చాలా ఉన్నాయి. ఈజీగానే ఉంటుంది ఎప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది. ఇంతకు ముందులాగా ఈవీఎంస్ అనేటటువంటివి ఫంక్షనింగ్ ఉన్నాయా, ఛార్జింగ్ ఉందా, లేకపోతే దాన్ని అందులో ఏమైనా ఉందేమో, దాన్ని ఎట్లా మాక్ పోల్ చేయాలి, మాక్ పోల్ గురించి తెలుసుకోవాలి, ఆ వివరాలన్నీ ఇప్పుడు ఏం అక్కర్లేదండి. మాక్ పోల్ అసలు సింపుల్గా దాన్ని ఓపెన్ చేసి ఒకసారి అలా చూపించేస్తే అయిపోతుంది. ఇందులో ఏమీ లేదు. అదే అనుకోండి, దాంట్లో ఉండే మొత్తం మనం ఈవీఎంస్ ద్వారా చూపించాలి, తర్వాత డిలీట్ చేయాలి, తర్వాత క్లియర్ చేసిన తర్వాత అవన్నీ మళ్ళీ వాళ్ళకి చూపించాలి. ఇంత ప్రాసెస్ అంతా ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఈజీగానే ఉంటుంది. కాకపోతే మీకు చేయాల్సిన పని ఏంటంటే ఈ బాక్సెస్ అనేటటువంటివి ఫంక్షన్లోనే ఉన్నవా లేవా, ఫంక్షన్లోనే ఉంటాయి. ఎలా ఫంక్షనింగ్ చేయాలనేటటువంటి కూడా మీకు మెటీరియల్ రూపంలో అందజేయడం జరుగుతుంది. ఆ మెటీరియల్ రూపంలో అందజేసేటటువంటివి ఇదిగోండి, ఈ బొమ్మల రూపంలో కూడా ఎటువైపు తిప్పితే ఏమొస్తుంది, కుడి చేతి వైపు ఏం తిప్పితే కనిపిస్తుంది, ఎడమ చేతి వైపు ఏం తిప్పాలి, దానికి అసలు చిత్రాలు అనేటటువంటి వాటి రూపంలో కూడా మీకు ఈ మెటీరియల్ అనేటటువంటి ఆధారం జరుగుతుంది. దీన్ని ఒకసారి మీరు చూసినట్లయితే ప్రాక్టికల్గా దీని దగ్గరకు వచ్చేసి ఫంక్షనింగ్ అనేటటువంటిది డిమాన్స్ట్రేషన్ అనేటటువంటి ఉంటుంది. అది మీరు ప్రతి ఒక్కరు కూడా పిఓ ప్రతి ఒక్కరు కూడా దాన్ని డిమాన్స్ట్రేషన్ చేస్తేనే మీకు దాని మీద అవగాహన అనేటటువంటి వస్తుంది. ఒకసారి కూడా మీరు చూసి ఓకే అనుకుంటే మాత్రం రాదండి. సార్ డిప్యూటీ కలెక్టర్ సార్ కూడా ఉన్న దాని మీద ఒక 10 నిమిషాల పాటు దాన్ని ప్రాక్టీస్ చేసి వేలు లోపలికి వెళ్ళడం లేదని చెప్పేసి చాలా జాగ్రత్తగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిమాన్స్ట్రేషన్ అనేటటువంటిది తీసుకోవాలి. ఇక చాలా చిన్న విషయం ఇది, కాకపోతే మనం కొద్దిగా మనసు పెట్టి మనం చూడాలి. మీకు విషయం ఏంటంటే మీరు ఇప్పటిదాకా ఎలక్షన్ చేయించారు మాతోటి, మీరు చేయలేదు. ఎందుకంటే అందరూ రెవెన్యూ వాళ్ళు కాబట్టి ఇంతకుముందు పీఓలు ఏపీఓలు అంతా టీచర్లు ఉంటారు, మీరు వాళ్ళతో పని చేయించారు, కానీ మీరు డైరెక్ట్గా పీఓ స్థానంలో ఉండి చేయలేదు. ఈరోజు కొత్తగా చేయాలి కాబట్టి కొద్దిగా కొత్తగా పడితే అంతకంటే ఏమడదు. ప్రతి పాయింట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు ప్రతి విషయం అనవసరమైన విషయాలు కాకుండా ప్రతిదీ చెప్తే శ్రద్ధగా వినండి. ఏదైనా మిస్ అయిన పాయింట్ ఉంటే 2 ట్రైనింగ్ క్లాసులు కవర్ చేస్తా, మీకు చక్కటి నోట్స్ పెడతా. మీరు వెళ్ళిన తర్వాత ఈ 3 రోజుల్లో నోట్స్ బాగా చదవండి. చదివిన తర్వాత డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, మీకు ఫోన్లోనే క్లారిఫై చేస్తా. ఇంకా ఏదంటే 2 ట్రైనింగ్ క్లాసులు రండి. తర్వాత బ్యాలెట్ బాక్స్ యొక్క డెమాన్స్ట్రేషన్ కూడా చాలా చిన్న విషయం అది. ఆ బాక్స్ ఎలా ఓపెన్ చేయాలి, దానికి పేపర్ సీల్ ఎలా సెట్ చేయాలి, పేపర్ సీల్ సెట్ చేసిన తర్వాత దాన్ని వర్కింగ్ పొజిషన్లో ఎలా ఉంచాలి, సాయంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పేపర్ సీల్ చించకుండా దాన్ని ఎలా క్లోజింగ్ పొజిషన్లోకి తీసుకురావాలి, దానికి ఎలా సీల్ చేయాలి, దానికి ఎలా అడ్రస్ ట్యాగ్ కట్టాలి, పైన ఎలా వివరాలు రాయాలి, అంతవరకే బ్యాలెట్ బాక్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఈవీఎం దాకా అది మొరాయించడము, దానికి రకరకాల టెక్నికల్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. మార్క్ కోడ్, ఆ మార్క్ కోడ్లో ఉన్నటువంటి తర్వాత వీవీప్యాట్లు అవన్నీ ఉంటాయి. దీనికి అలాంటివి ఏమీ ఉండవు. దానికి వచ్చినటువంటి సౌలభ్యం ఏంటంటే కౌంటింగ్ సులభతరము, దీనికి వచ్చినటువంటి సౌలభ్యం ఏంటంటే బ్యాలెట్ బాక్స్ సెట్ చేసుకోవడం సులభం. కౌంటింగ్ అప్పుడు దీనికి ఇబ్బంది ఉంటుంది. చల్లని ఓట్లతోటి ఒకరోజు అయిపోవాల్సినటువంటి కౌంటింగ్ 3 రోజులు పడుతుంది. దీనికి ఉన్నటువంటి ఇబ్బంది. సరే, స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఎలక్షన్ రోజు సార్ చెప్పారు మనకి ఎస్ఎస్ఎన్ కాలేజీ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అందరం కూడా ఆ రోజు కేటాయించినటువంటి సమయానికి ఎస్ఎస్ఎన్ కాలేజీలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీ సెక్టర్ ఆఫీస్ని ఎవరో చూసుకోండి. తర్వాత మీకున్నటువంటి పోలింగ్ పార్టీ ఎవరో చూసుకోండి. పోలింగ్ పార్టీ మీ పీఓ ఏపీఓ కాకుండా ఇంకొక 2 ఓపీఓలు ఉంటారు. అదే గ్రాడ్యుయేట్ టీచర్స్ కలిసినటువంటి ఇంకా ఎక్స్ట్రా ఉంటారు. కానీ ఇది సింగిల్ ఎలక్షనే కాబట్టి ఒక పీఓ, ఒక ఏపీఓ, 2 ఓపీఓలు మొత్తం మీరు 4 ఉంటారు. మీ 4 మీ పార్టీ, మీ సెక్టర్ ఆఫీసులు 5 ఒకరినొకరు తెలుపుకొని పైపెచ్చి మీ ఆఫీసులో ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్ల ప్రకారం వాళ్ళు ఫోన్ చేసుకొని అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి మొత్తం వచ్చాము అనుకున్న తర్వాత అందరం కలిసి
అక్కడికి వెళ్ళాలి, కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టేసుకొని మనం మెటీరియల్ తీసుకోవాలి. ఎవరైనా రాకపోతే సార్ మాకు పలానా ఏపీఓ రాలేదు, పలానా పిఓ రాలేదు, లేకపోతే పలానా ఓపీఓ రాలేదని సెక్టర్ ఆఫీసర్ చెప్పడమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తే రిజర్వ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మనకు అరేంజ్ చేస్తారు. వెంటనే సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు షార్టేజ్ ఉండదు, కావాల్సిన 2 మంది ఉంటారు, వెంటనే అరేంజ్ చేస్తారు. తర్వాత మనకు ఒక లిస్ట్ ఉంటుంది. ఏ పోలింగ్ మెటీరియల్ ఏమేమి మెటీరియల్ తీసుకోవాలనేది ఒక లిస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆ లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు అరేంజ్ చేసే ఉంటారు. వాటిలో బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, తర్వాత ఇండియన్ బిల్లు పక్కన ఉంటాయి. మిగతా మెటీరియల్ అంతా కూడా ఒక గన్ని బ్యాగులు వేసి పడేసి పోలింగ్ స్టేషన్ల వారీగా సెట్ చేసి ఉంటారు. ఆ ఇచ్చినటువంటి మెటీరియల్ తీసుకొని మనం నలుగురం వెళ్ళి పక్కన కూర్చొని వాటిని మనం చెక్ చేసుకోవాలి. వాటిలో ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది బ్యాలెట్ బాక్స్. బ్యాలెట్ బాక్సులు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా, మామూలు కండిషన్లో ఉన్నాయా, పాడైపోయి ఉన్నాయా, తుప్పట్టు ఉన్నాయా, బాగలేవా, తర్వాత ఆ లాకులు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా బ్యాలెట్ బాక్సులు చూసుకోవాలి ఫస్ట్. తర్వాత నెంబర్ 2 బ్యాలెట్ బాక్సుల సంఖ్య. మనకి ఇచ్చినటువంటి పోలింగ్ స్టేషన్కు ఓట్లు ఎన్ని ఉన్నాయి? 137, 147 లిస్ట్ ఉంది. 989 హైయెస్ట్ ఉంది. ఆ ఓట్ల సంఖ్యను బట్టి కొంతమందికి 1 బాక్స్ ఇవ్వచ్చు, కొంతమందికి 2 బాక్సులు ఇవ్వచ్చు, 800 దాటిన 3 బాక్సులు ఇవ్వచ్చు. మీకు ఇచ్చినటువంటి 3 బాక్సులు కూడా లేదా 2 బాక్సులు కూడా కండిషన్ ఎలా ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి. నెంబర్ 2 ఇండిలబులింగ్. ఇండిలబులింగ్కు 2 బాటిల్ ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి 2 బాటిల్ ఏమైనా లీక్ అయినాయా లేదా చెడిపోయినాయా బాగున్నాయా చూసుకోండి. నెంబర్ 3 మనకి ఇచ్చినటువంటి స్టాంప్ ప్యాడ్. ఆ స్టాంప్ ప్యాడ్ కొత్తగా ఎండిపోయినాయా బాగున్నాయా లేవా. తర్వాత ముఖ్యంగా చూసుకోవాల్సింది మార్కెట్ కాపీ ఓటర్ లిస్ట్. మనకి ఇచ్చినటువంటి ఓటర్ లిస్టులో అన్ని ఎంట్రీలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, అన్ని పేజీలు ప్రింట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇచ్చినటువంటి అన్ని కాపీల్లో ఒక రకంగానే ఉన్నాయా తేడా ఉన్నాయా అవి మనం చూసుకోవాలి. చూసుకొని ఏదైనా మార్కెట్ కాపీ తేడా ఉంటే సారీ ఇట్లా ఉంది, ఇది ఇలా ఉంది, దీంట్లో పలానా పేజీ మిస్ అయిందని అది వాళ్ళకి ఇచ్చేసి మనం ఇంకొక మార్కెట్ కాపీ తీసుకోవాలి. చేస్తాం. ఇప్పటి వరకు అయితే 25 క్యాండిడేట్స్ ఉన్నారు. బ్యాలెట్ పేపర్ వస్తుంది మనకి. బ్యాలెట్ పేపర్ మీద వాళ్ళు ప్రయారిటీ అంటే 1, 2, 3 ప్రయారిటీగా వెళ్ళి మార్క్ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ప్రధానంగా ఉన్న తేడా అదే ఎలక్షన్ సంబంధించి. ఇంతకుముందు ఈవీఎం చేసాము, ఇప్పుడు బ్యాలెట్ పేపర్ చేస్తున్నాము. మిగతా విధులు మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. రిజిస్టర్స్ ఏవేవి నింపాలి, లేకపోతే ఎలా మీరు మెటీరియల్ కలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి మెటీరియల్ తీసుకుని వెళ్ళాలి, పోలింగ్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళాలి, అక్కడ ఏ పనులు ఉంటాయి అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో దీంట్లో ఏం చేసామంటే అందరూ వీలైనంత వరకు పీఓస్ అందరినీ గెజిటెడ్ ఆఫీసర్ క్యాడర్లో ఉండేదానికి అవకాశం ఉన్న వరకు తీసుకున్నాను. అవకాశం లేని దగ్గర నాన్ గెజిటెడ్ ఆఫీసర్ కూడా తీసుకున్నాను. ఇది చాలా లిమిటెడ్గా ఉన్నటువంటి ఎలక్షన్. అంటే 90 పోలింగ్ స్టేషన్సే మన దగ్గర ఉన్నాయి. 90లో రిజర్వ్తో కలుపుకొని ఒక 108 పీఓలు, 108 ఏపీఓలు ఉంటారు. మొత్తం పోలింగ్ సిబ్బంది 500 నుంచి 600 మంది ఉంటారు. సో గత ఎలక్షన్తో పోలిస్తే చాలా సింపుల్ ఎలక్షన్ ఇది. కొంచెం సులభంగా కూడా ఉంటుంది. పోల్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకే ఉంటుంది. బట్ మీరు ఇవ్వాల్సిన రిపోర్ట్లు కానీ మీరు రాయాల్సిన రిపోర్ట్లు కానీ అన్నీ సేమ్ ఉంటాయి. పీఓ డైరీ కానీ ఇంకా రిపోర్ట్స్ కానీ ఇలాంటివి. మీతో పాటు మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అంటే పీఓ, ఏపీఓ, ఇద్దరు ఓపీఓస్, ఇద్దరు ఓపీఓస్ ఉంటారు. ఒక మైక్రో అబ్జర్వర్ లొకేషన్ కొరకు ఉంటారు. ఈ 90 పోలింగ్ స్టేషన్లు కూడా 38 లొకేషన్లో ఉంటాయి. 38 మంది మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. వీడియో కాల్ ఉంటారు, లేదా మనకి కాస్టింగ్ అంటే ఆన్లైన్లో కెమెరా పెట్టేసి ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఉంటుంది, ఇక్కడ మేము కూడా చూస్తుంటాం. సో దీంట్లో బ్యాలెట్ బాక్స్ ఉంటాయి, ఇక్కడ మీకు మోడల్ కోసం పెట్టారు. ఆ బ్యాలెట్ బాక్స్ ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా సీల్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అట్లాగే మీకు ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ని ఎలా ఫోల్డ్ చేయాలి, దాని బాక్స్లో డ్రాప్ చేస్తామని కూడా మీకు తెలిసి ఉండాలి. ముందు రోజు మనము అంటే 27 పోలింగ్ అంటే 26 డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 26 డిస్ట్రిబ్యూషన్ అంటే 26 మనకి దీంతో పాటు ఒకటి కోటప్పకొండ ఫెస్టివల్ కూడా ఉంటుంది. సో 2 హెక్టిక్గా ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని పోలింగ్ స్టేషన్లు మండల హెడ్ క్వార్టర్లో ఉంటాయి. సో రూరల్ ప్రాంతంలో, దూర ప్రాంతాల్లో ఉండవు.
నర్సాపేట టౌన్లోనే 12-14 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అట్లా మండల హెడ్ క్వార్టర్లో మాత్రం పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి మనకి పెద్దగా దూర ప్రాంతాలకు వెళ్ళి రిమోట్ విలేజెస్కి వెళ్ళి చేయాల్సినటువంటి పని తక్కువ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ డే రోజు మీరు మీ మిగతా సిబ్బంది పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో అసెంబ్లీ అవుతారు. అక్కడ నుంచి మెటీరియల్ తీసుకుంటారు. అన్ని మెటీరియల్ చెక్ చేసుకొని మీకు రావాల్సిన రిజిస్టర్స్ ఫామ్స్ అని చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి మీ పోలింగ్ స్టేషన్కి చేరుతారు. మేము బస్సులు అరేంజ్ చేస్తాం. మీతో పాటు పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. మీ యొక్క పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్కి సేఫ్టీ సెక్యూరిటీ కోసం పోలీసు కూడా ఉంటారు. ఈసారి ఉన్నటువంటి ఛాలెంజ్ ఒకటే, మనకి అదే రోజు ఫెస్టివల్ ఉంటుంది. నెక్స్ట్ డే పోలింగ్ రోజు ఫెస్టివల్ తర్వాత రోజు కాబట్టి కొంచెం ఊళ్ళో కూడా హడావిడిగా ఉంటుంది. రెండవది సమ్మర్ కొంచెం సివియర్గా ఉంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండాకాలంలో ఎండ దెబ్బ తగలకుండా ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి జాగ్రత్తగా. సో ఇవి జనరల్గా నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్. మిగతా ఎలాగో మీకు బుక్స్ ఇస్తారు, లేకపోతే మెటీరియల్ డౌన్లోడ్ చేసి ఏదో కాపీ ఇస్తారు, ప్రజెంటేషన్ చూపిస్తారు. డిఫరెంట్ ఆఫీసర్లు ఏమేమి విధులు నిర్వర్తిస్తారని మీకు చెప్తారు. దాన్ని అర్థం చేసుకోండి. సింపుల్గానే ఉంటుంది.